షుగర్ పేషెంట్స్ ఇది ఖచ్చితంగా చూడండి. ఓన్లీ ఫుడ్ తింటేనే షుగర్ పెరుగుతుంది అనుకుంటే మీరు ఖచ్చితంగా తప్పుపడినట్టే. ఫుడ్ తినకుండా కూడా షుగర్ కొన్ని కారణాల వల్ల పెరుగుతుంది. అదేంటో చెప్తా చూడండి. మొట్టమొదటిది స్ట్రెస్ వల్ల కొన్ని హార్మోన్స్ పెరిగి, ఎస్పెషల్లీ కార్టిసాల్ అనేది మీ రక్తంలో గ్లూకోజ్ పెంచేస్తుంది. రెండవది విని మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు, అదే ఎక్సర్సైజ్. చాలా సార్లు ఎక్సర్సైజ్ చేసినప్పుడు షుగర్ తగ్గుతుంది అండ్ షుగర్ పేషెంట్స్కి ఎక్సర్సైజ్ చాలా మంచిది. కానీ కొన్ని రకాల ఎక్సర్సైజెస్ వల్ల అది కూడా టెంపరీగానే షుగర్ పెరుగుతుంది, ఎస్పెషల్లీ వెయిట్ లిఫ్టింగ్ లాంటి ఎక్సర్సైజెస్ చేస్తే. మూడవది ఇన్ఫెక్షన్స్. షుగర్ పేషెంట్స్లో కామన్గా ఇన్ఫెక్షన్స్ వస్తాయన్న సంగతి తెలిసిందే. ఇన్ఫెక్షన్ టైంలో మన ఆకలి కూడా తక్కువ ఉంటుంది, కానీ విచిత్రంగా ఏమీ తినకపోయినప్పటికీ కూడా ఇన్ఫెక్షన్ టైంలో షుగర్ పెరుగుతుంది. అగైన్ ఇన్ఫెక్షన్ టైంలో స్ట్రెస్ హార్మోన్స్ పెరగటం వల్ల షుగర్స్ పెరిగిపోతాయి. నాలుగవది ఆడవాళ్ళలో మెన్సెస్ టైంలోను మరియు మినోపాజ్ టైంలోను షుగర్స్ పెరుగుతాయి. ఆడవాళ్ళలో ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అనే ఈ హార్మోన్స్ సమతుల్యత లోపం వల్ల మినోపాజ్ కానీ మెన్స్ట్రుయేషన్ టైంలో కానీ షుగర్స్ పెరుగుతాయి. ఐదవది అండ్ అతి ముఖ్యమైనటువంటిది ప్రాపర్ స్లీప్ లేకపోవడం. మనం 24 గంటలు మరియు ఎస్పెషల్లీ నైట్ టైం మెలకుగా ఉన్నట్టయితే హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ జరిగి డే టైం యాక్టివ్గా ఉండవలసిన హార్మోన్ నైట్ టైం యాక్టివ్గా ఉండి షుగర్ని పెంచుతాయి. అండ్ ఆరవది మెడికేషన్స్. కొన్ని రకాల మందులు వేరే కారణాలకి వాడినప్పటికీ కూడా దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ కింద షుగర్స్ పెరుగుతాయి. ఇందులో ఒకటి కార్టికోస్టెరాయిడ్స్ ఆర్ స్టెరాయిడ్స్ అంటాం. సో ఈ 6 కారణాలు గుర్తుపెట్టుకోండి. మీ డైట్ సేమ్ ఉన్నప్పటికీ, మీరు ఏమీ తినకపోయినప్పటికీ కూడా కొన్నిసార్లు ఈ రీజన్స్ వల్ల షుగర్ పెరుగుతాయి. థ్యాంక్ యూ.